వైసీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజాకు జబర్దస్త్ పంచ్ పడింది. తన యూట్యూబ్ ఛానల్లో తిరుపతి లడ్డు వ్యవహారంపై ఆమె పోల్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆర్కే రోజాకు నెటిజన్లు గట్టి జలకిచ్చారు. తిరుపతి లడ్డూలో కల్తీ చేసింది ఎవరు అంటూ రోజా తన యూట్యూబ్ ఛానల్లో పోల్ చేపట్టారు. మాజీ సీఎం వైఎస్ జగన్దే తప్పు అంటూ 74% మందికి పైగా నెటిజన్లు ఓటు వేశారు. అలాగే ఎవరి పాలనలో తిరుమల బాగుంది అంటూ ఆమె పోల్ పెట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలోనే తిరుపతి బాగుంది అంటూ 77% మందికి పైగా ఓటు వేశారు. ఇక తిరుమలలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వరుడి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీనే వినియోగించారంటూ ఎన్డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారంతో పాటు సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సైతం స్పందించారు. ఆ క్రమంలో చంద్రబాబుతో పాటు ఆయన ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో టీటీడీ బోర్డు చైర్మన్ గా వ్యవహరించిన భూమన కరుణాకర్ రెడ్డి సైతం సోమవారం తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు చేరుకుని హడావిడి సృష్టించారు. అలాంటి వేళ ఆర్కే రోజా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తిరుపతి లడ్డు వ్యవహారంపై పోల్ నిర్వహించారు. అలాగే చంద్రబాబు పాలనపై సైతం ఆమె ఈ సందర్భంగా పోల్ నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి లడ్డు ప్రసాదంలో గత జగన్ ప్రభుత్వం తప్పు ఉందంటూ ఈ పోల్లో నెటిజన్లు ఓటు వేశారు. ఇక చంద్రబాబు కొలువు తీరి 100 రోజులు పూర్తి చేసుకుంది ప్రభుత్వం. దీంతో ఇది మంచి ప్రభుత్వం అంటూ కూటమి ప్రభుత్వం ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిని కూటమి నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అలాంటి వేళ గత జగన్ ప్రభుత్వ పాలన బాగుందా, చంద్రబాబు పాలన బాగుందా అంటూ పోల్ నిర్వహించింది. అందులో సైతం చంద్రబాబు పాలనకే నెటిజన్లు మద్దతు ప్రకటించారు. దీంతో ఆర్కే రోజాకు నెటిజన్లు జబర్దస్త్ జలక్ ఇచ్చారు అనే ఒక చర్చ సైతం వాడివేడిగా పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది.